మారిందే. ఓకే సో టీమ్ ద్వారకా వెల్కమ్ టు నా షో నా ఇష్టం. నా ఫోన్ నా ఇష్టం రూల్ ఏంటంటే బేసిక్ గా ఇది ప్రాంక్ కాల్ చేయాలి, మీరు ఒకళ్ళకి అండ్ మీరు మాట్లాడుతున్నట్టు వాళ్ళకి తెలియకూడదు. సో ఎవరు ఎంత ఎక్కువ టైం వాళ్ళకి తెలియకుండా మీరు ప్రాంక్ కాల్ కంటిన్యూ చేస్తారో వాళ్ళే వినర్స్. ఓకే సో ఎవరు చేద్దాం? తాగుబోతు రమేష్ అండి. ఓహో సో రెడీ రమేష్ గారికి టాటా 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 టాటా. హలో ఏమండే నమస్కారం అండి. హలో ఎవరండి? నేనండి అమలాపురం నుంచి అండి. అమలాపురం ఎవరు కావాలి మీకు? ఏమండే ఈటీవీ ప్లస్ లో అండి మనకు సీరియల్ శాంక్షన్ అయిందండి. మీరు ఎవరనుకుని ఫోన్ చేశారు? ఏనండి అందరూ యాంకర్లు మామూలుగా పెడతారు, మంచి మంచి అమ్మాయిలు అనసూయ గారిని వెళ్ళనే. ఈసారి వాళ్ళు వద్దండి, మనకి తాగుబోతే యాక్టింగ్ మీరు సినిమాలో చేస్తారు కదా, అది యాంకరింగ్ చేయాలండి మీరు. మీరు రాంగ్ నెంబర్. మీరు ఎవరికి చేశారు? రాంగ్ నెంబర్ కాదండి మీకే బాబోయ్, మీకే. ఏంటి బ్రదర్ ఎవరు మీది? ఏం చేస్తావు? పెద్దపల్లి అండి, పెద్దపల్లి. మన ఇప్పుడు నవీన్ గారు ఉన్నారు యాక్టర్, అమలాపురం. పెద్దపల్లి అమలాపురం లెక్క. ఏం పని పాట ఉండదా మీకు? ఏదంటే పని పాట ఉండబట్టే కదండి ఈటీవీ ప్లస్ లో మనకు వచ్చింది ఛానల్. ఎవరు మాట్లాడేది? ఫ్యాన్స్ కాదు, ఎవరు కావాలా నీకు? ఇప్పుడు ఏమన్నా ఏదైనా అంటే అన్నారంటారండి మీరు డప్పు బ్రహ్మాండం కొడతారా కదా చెప్పండి. నేను డప్పు ఎందుకు కొడుతున్నా? ఎవరా నీది? కాదమ్మా ఇప్పుడు చంటికి పెళ్ళి అయిందంట. చంటికి పెళ్ళి అయితే నేనేం చేయాలి? ఎవరా బుద్ధున్నా నీకు? అది కాదండి, ఇప్పుడు చంటికి పెళ్ళి అవ్వాలి కదా, మనం అనుకున్నావా లేదా? అప్పుడు ఎవరా అనేది? ఏం చేస్తావు నువ్వు? పెద్దపల్లి అండి, అంబాజీపేట అమలాపురం పక్కన. మరి నీ పెద్దపల్లి తెలంగాణ ఉన్నదా? మొన్న కేసీఆర్ గారు పెద్దపల్లి డిస్ట్రిక్ట్ చేసిండు, అది అమలాపురంలో లేదు. ఏ ఊరా అనేది? ఎవరు కావాలి మీకు అసలు? ఏమండి సరే అండి ఒక నిమిషం అండి. ద్వారకా సినిమా మరి ఎలా ఉంటది? ఆడియో ఫంక్షన్ చూశారు కదా మీరు, ఎలా ఉంటది సినిమా చెప్పండి. నువ్వు ఏం రాంగ్ నెంబర్ బ్రదర్, సారీ. కాదా అండి పెద్దపల్లి. ఇప్పుడు ద్వారకా సినిమా మన దేవరకొండ విజయ్. పెట్టే రాంగ్ నెంబర్. ఏమండి పెళ్లి చూపులు హీరో అండి. అసలు రమేష్ గారు కాబట్టి రాంగ్ నెంబర్ అని చెప్పి కూడా ఫుల్ టైం పాస్ చేశారు అక్కడ. దీని గురించి ఇంకా మాట్లాడుకుంటారు చూడండి. షూటింగ్ గ్యాప్ వచ్చాక మొన్న ఎవడో ఫోన్ చేశాడు, అమలాపురం పెద్దపల్లి అంటాడు. అది కూడా సార్కే చెప్తాడు. నిజం చెప్తామా? చెప్తామండి. హలో 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 ఏం కాదండి, ఇందాక మా నాయుడు బాబు ఫోన్ చేస్తే మీరు అలా ఫోన్ కట్టేశారేటండి. ఎవరన్నా మీది? అమలాపురం పెద్దపల్లి. ఇప్పుడే మా నాయుడు బాబు ఫోన్ చేశారు మీకు. కాదు ఏంటి అసలు మీకు ఏదో పని లేదా అమ్మా మీకు మీ వాళ్ళకు? అదే కాదు, మా దగ్గర బోల్డ్ పైసలున్నాయి. అయితే మొన్న ఛానల్ ఏంది బావా? పైసలు ఉంటే ఏమన్నా బ్యాంకులో వేసుకోండి. కాదు అంటే ఒక మంచి యాంకరింగ్ ప్రోగ్రాము ఈటీవీ ప్లస్ అంట బావ చెప్తున్నాడు. ఈటీవీ ప్లస్ లో ఒక సూపర్ నెంబర్ అమ్మా. అయ్యా అది కాదు. హలో హలో కాదు, నువ్వు ఇట్లా ఫోన్ చేస్తా మా ఇంట్లో గొడవలు పెడతావా ఏంటి? అయ్యా మీ అంటే ఆడలతో మాట్లాడరా? మాట్లాడు. హలో 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 రమేష్ గారు. ఎవరండి? రమేష్ గారు నేను అనసూయ మాట్లాడుతున్నాను. ఇట్లా ఎందుకు చేస్తాను మీరు? మేము ఉండద్దా? అసలే పెళ్ళై 2 సంవత్సరాలు దగ్గర కూడా అక్కలేదు. తమ్ముడు. హలో తమ్ముడు నేను మీ అన్నయ్య. అన్న పృథ్వీ అన్న. ఇప్పుడు భోజనం చేసావా? మా సిస్టర్ భోజనం పెట్టారా? కాదు, వంట అంటూ ఎందుకు నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు? ఎవరు వాళ్ళు అంటారు చూడు సంసారం. సరే మంచిగా భోజనం చేయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. బాగా పరిచయం చేశారు. సరే మీరు చెప్పండి. ఎవరు అంటే ఇప్పుడు ద్వారకా ప్రమోషన్ కాబట్టి మా హీరోయిన్ చేయడం బెటర్.
పూజా జవేరి. పూజ జావేరి. ఓకే, సో ద్వారకా హీరోయిన్ పూజా జవేరి ఇక్కడ మన షోకి రానందుకు మనం పనిష్ చేద్దాం. హలో హలో నమస్కారం అండి, పూజ గారండి. అదేనండి, ఇప్పుడే మీ సినిమా చూసాను, ద్వారకా రషెస్. అందులో చాలా బాగున్నారు మేడం మీరు. థ్యాంక్ యూ. మీరు ఎవరు? మేము డిఎన్ ప్రొడక్షన్స్ అండి, కొత్త సినిమా. డిఎన్ అంటే దర్శకత్వం డైరెక్టర్ నిర్మాత నిక్కరకొట్ట అండి. కొత్త సినిమా ఇది. ఓకే. అదే ఇప్పుడు రషెస్ చూసాం, చాలా బాగున్నారు మేడం. కొంచెం మేకప్ ఎక్కువైంది అంతే. థ్యాంక్ యూ సో మచ్. అదే నెక్స్ట్ సినిమా గురించి మా డైరెక్టర్ గారు మీతో మాట్లాడతారంట. మనం రెమ్యునరేషన్ అయ్యి మళ్ళీ మాట్లాడుకుందాం. ఒకసారి డైరెక్టర్ గారితో మాట్లాడండి. సరే, ఇవ్వండి, నేను మాట్లాడుతున్నాను. డైరెక్టర్ గారు మాట్లాడండి. పూజ గారు, నేను సీను మాట్లాడుతున్నానండి. నా పేరు సీను. నేను వివి వినాయక్ దగ్గర బోయపాటి సీను గారి దగ్గర చేశానండి. అదే మీకు ఒక స్క్రిప్ట్ చెప్దాం అనుకున్నామండి. బేసికలీ ఇది ఒక లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ జానర్ అండి. కంగ్రాచులేషన్స్ అండి, మీరు చాలా బాగున్నారు సినిమాలో. పెళ్లి చూపులు హీరోతో మీ కెమిస్ట్రీ కూడా చాలా బాగా ఉంది. ఎలా ఉండేయండి మేము ఈ సినిమాలో కూడా హీరోని ఆ అబ్బాయినే అనుకుంటున్నాము. విజయ్కి విజయ్ ఏంటండి ఆయన పూర్తి పేరు? విజయ్ హీరో కదా. పెళ్లి చూపులు విజయ్ దేవరకొండ ఆయన్నే అనుకుంటామండి. మీకు కెమిస్ట్రీ బానే ఉందా అండి అబ్బాయితో? అవును, చాలా బానే ఉంది. ఓకే, వెరీ నైస్. ఆ అబ్బాయినే అనుకుంటున్నాం. పెద్ద బడ్జెట్ అండి సినిమా మనది. 60 crores అండి. 4 లాంగ్వేజెస్ లో చేస్తున్నామండి. మన సినిమాటోగ్రఫర్ కూడా సేమ్ శ్యామ్ కే నాయుడు గారే అండి. మీ డేట్స్ ఎలా ఉన్నాయి? ప్రొడక్షన్ హౌస్ డిఎన్ ప్రొడక్షన్స్. ఇప్పుడు అవునండి, రామ్ గోపాల్ వర్మతో ఆల్రెడీ హిందీలో సినిమా ప్లానింగ్ లో ఉందండి. కొత్త ప్రొడక్షన్ అంటే అదే ఫస్ట్ మన రామ్ గోపాల్ వర్మతో సినిమా తమిళ్లో సినిమా నడుస్తుంది, తెలుగులో ఇదేనండి ఫస్ట్. ప్రొడ్యూసర్ గారు డీటెయిల్స్ చెప్తారండి ప్రొడక్షన్ హౌస్ గురించి. విజయ్ కాదండి బాబు, అండి డైరెక్టర్, నేను ప్రొడ్యూసర్ మాట్లాడుతున్నానండి. పూజ గారు, నేను ఎవరో చెప్పలేదండి మీరు ఇంకా. నేనెవరో చెప్పుకోవచ్చుద్దాం. నేను ఎవరిని? మన ఇద్దరం ఇంత ముందు ఇంకో సినిమా చేసాం, బంబోలేనాథ్. హాయ్ పూజ. హలో, నా పేరు అనసూయ భరద్వాజ్ అండి. Oh, hi. How are you? How are you? Good. This is a show called Na Show Na Ishtam. ద్వారకా ప్రమోషన్ కోసం మన పృథ్వీ గారు అండ్ విజయ్ అండ్ నవీన్ వచ్చారు. Oh my God, okay. సో ఇలా ప్రాంక్ కాల్ చేద్దామని, బట్ ద స్మార్ట్ గర్ల్ యు ఆర్ పట్టేసుకున్నాం అనమాట. అలా ఇంతకి అదే అడుగుదాం అనుకున్నా, మీ కెమిస్ట్రీ బాగుంది, ఇంకో సినిమా ఆఫర్ చేస్తే చేస్తారా, ఏమిటి సంగతి? డిఎన్ ప్రొడక్షన్స్ లోనే చేద్దాం. కెమిస్ట్రీ వచ్చింది ఇప్పుడు. ఇంతకీ డిఎన్ అంటే ఏంటి? దర్శకత్వం, డైరెగుడ్డ, నిర్మాత నిక్కరగుడ్డ. ఓకే పూజ, తెలుగు నేర్చుకున్నారా మీరు? కొంచెం. అందుకే మీకు అర్థం కాలే. డిఎన్ ప్రొడక్షన్స్ కి పూర్తి వివరణ తర్వాత నవీన్ కలిసినప్పుడు అడగండి. పూజ, డి అంటే దేవరకొండ విజయ్, ఎన్ అంటే నవీన్ అని. ఓకే, సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద్వారకా. నాశనాష్టంకి మీరు వస్తే ఇంకో లాగా ఉండేది, భలే ఉండేది అసలు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.